శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మీ అందరికీ కూడా చాలామంది సప్త శనివార వ్రతం అని చేస్తూ ఉన్నారు కదా. ఆ 7 శనివారాల వ్రతం చేసేవారు తెలుసుకోవలసినటువంటి నియమాలు, అస్సలు చేయకూడనటువంటి తప్పులు, అట్లాగే కొన్ని సందేహాలు, మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి, ముడుపు ఎలా కడితే 100% ఫలితం అనేది మనకి వస్తుంది, ఇలాంటి విషయాల గురించి వివరంగా తెలియచేస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే మనలో చాలామంది ఆడవారికి 7 శనివారాల వ్రతం చేయాలన్న కోరిక ఉంటుంది. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు, అనుకున్న పనులు జరగనప్పుడు ఈ సప్త శనివారాల వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే చాలు, స్వామివారి యొక్క అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అయితే ఈ వ్రతాన్ని ఎలా ప్రారంభించాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైతే 7 శనివారాల వ్రతాన్ని చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారు ముందుగా కొన్ని నియమాలు తెలుసుకోవలసి ఉంటుంది. అప్పుడే మీరు చేసేటువంటి వ్రతంలో ఎలాంటి తప్పులు లేకుండా ఉంటాయి. తద్వారా మీ కోరిక అనేది కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి సప్త శనివారాల వ్రతానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నియమాలు, చేయకూడనటువంటి తప్పులు గురించి ఈ వీడియోలో మీ అందరికీ వివరంగా తెలియజేస్తాను. వీడియోకి లైక్ చేసి జై వారాహి మాత అని కామెంట్ చేయండి. 7 శనివారాల వ్రతాన్ని చేయాలంటే శుక్లపక్షంలో వచ్చే శనివారం నాడు ఈ వ్రతాన్ని ప్రారంభిస్తే చాలా మంచిదట. వరుసగా 7 శనివారాల పాటు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. మీ ఇంట్లో సూతకం వచ్చినప్పుడు లేదా నెలసరి ఉన్నప్పుడు ఆ వారం వ్రతాన్ని ఆపివేసి తరువాత వారం కొనసాగించవచ్చు. ఈ వ్రతాన్ని తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో ఆచరిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు 7 శనివారాలు పాటు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ప్రతి శనివారం ఒకే సమయానికి పూజ చేయటం చాలా మంచిది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసే ఆడవారు శుభ్రమైన పట్టు వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే ఇంకా మంచిది. ప్రతి శనివారం తప్పనిసరిగా పూజా గదిని శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గులు వేసి పూజ గదిని అందంగా అలంకరించుకోండి. ఈ వ్రతాన్ని చేయాలంటే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొత్తది కొని తీసుకొచ్చుకోండి. మీ పూజా గది ఈశాన్యంలో ఒక చెక్క పీటని వేసి పీఠం పైన ఒక వస్త్రాన్ని పరిచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకోండి. తూర్పు లేదా ఉత్తర దిశగా పెట్టుకోవాలి. ఏ వ్రతాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించుకోవాలి. కాబట్టి ముందుగా పసుపు గణపతిని పూజించి తరువాత వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు మీ కోరిక త్వరగా నెరవేరాలని మీ మనస్సులోని సంకల్పాన్ని వెంకటేశ్వర స్వామికి చెప్పుకోండి. ఈ వ్రతాన్ని ప్రారంభించిన మొదటి శనివారం నాడు స్వామివారికి ముడుపు కట్టాలి. ఒక పసుపు రంగు కాటన్ వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రంలో కొన్ని పసుపు అక్షింతలు, గుప్పెడు బియ్యం, ఒక చిన్న బెల్లం ముక్క, స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు, అలాగే మీ స్తోమతను బట్టి ఎంతో కొంత దక్షిణ పెట్టి ముడుపు కట్టుకోండి. ఈ ముడుపును పసుపు కుంకుమలు పెట్టి 3 ముడులు వేయాలి. 7 శనివారాల పాటు ఈ ముడుపును స్వామివారి ఫోటో ముందే పెట్టాలి. ఇక స్వామివారికి నైవేద్యంగా నువ్వులు, బెల్లంతో చేసినటువంటి చిమ్మిరి ఉండలను నైవేద్యంగా సమర్పించుకోవాలి. అలాగే వడపప్పు, పానకం కూడా నివేదించుకోవాలి. అలాగే మీకున్న స్తోమతను బట్టి కొన్ని రకాల పండ్లను కానీ సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసేటప్పుడు స్వామివారి ముందు 7 పిండి దీపాలు వెలిగించాలి. బియ్యం పిండిలో బెల్లం తురుము, ఆవు నెయ్యి, కొన్ని నీళ్లు లేదంటే పాలు వేసి పిండితో ఈ పిండి దీపాలను తయారు చేసుకోండి. ఈ పిండి దీపాలకు గోవింద నామాలు పెట్టుకోండి. దీపం కింద 2 తమలపాకులు పెట్టి పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 7 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ విధంగా 7 పిండి దీపాలు వెలిగించుకోవాలి. ప్రతి శనివారం ఈ వ్రతం పూర్తయిన తరువాత కొండెక్కిన పిండి దీపాలు తీసి ప్రవహించే నదిలో వేయండి. 7 శనివారాలు పూర్తయిన తరువాత తిరుమలకు కానీ చిన్న తిరుపతికి కానీ వెళ్ళి మీ దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికైనా వెళ్ళి ముడుపును జాగ్రత్తగా హుండీలో వేయాలి.
అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత 3 కత్తెరలు కానీ తలనీలాలు కానీ సమర్పిస్తే చాలా శుభప్రదం. ఈ 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి పటానికి ఖచ్చితంగా తులసిమాల వేయాలి. ఈ వ్రతాన్ని చేసేవారు పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. అలాగే మధ్యాహ్నం ఒక పూట ఉపవాసం ఉండాలి. పూజలో స్వామివారికి నివేదించిన నైవేద్యాన్ని సాయంత్రం పూట భోజనం చేసేటప్పుడు స్వీకరించాలి. అలాగే ప్రతి శనివారం మీ నుదుటిపైన గోవిందనామం బొట్టును తప్పక పెట్టుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రతి శుక్రవారం అలాగే శనివారము ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మీకు ఆరోగ్యం సహకరిస్తే నేలపైన నిద్రించండి. ఈ వ్రతాన్ని చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి మంత్రాలు, గోవిందనామాలు, అష్టోత్తర శతనామావళి, సుప్రభాతం వంటివి జపించాలి. ఈ మంత్రాలు జపించలేని వారు గోవిందనామాలు చదువుకోండి. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి పూజలో పసుపు రంగు చామంతి పువ్వులు ఉపయోగిస్తే చాలా మంచిది. పూజ చివరిలో స్వామివారికి మంగళహారతి సమర్పించి ఒక కొబ్బరికాయను కొట్టి వ్రత కథను చదివి తలపై అక్షింతలు వేసుకొని 3 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోండి. ప్రతి శనివారం ఉదయం పూట ఖచ్చితంగా దీపారాధన చేయాలి. అయితే ఉదయాన్నే వ్రతం చేయలేని వారు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఒక్కో శనివారం ఒక అతిథిని మీ ఇంటికి పిలిచి అరటి ఆకుపైన భోజనం పెట్టాలి. ఇలా 7 శనివారాలు 7 అతిథులకు భోజనం పెట్టాలి. ప్రతి శనివారం 108 నామాలతో తులసి అర్చన చేస్తే ఇంకా మంచిది. ఈ వ్రతం చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా గోవింద నామాలు చదువుతూ వ్రతాన్ని చేసుకోవచ్చు. అలాగే ప్రతి శనివారం పూజ పూర్తయిన తరువాత వెంకటేశ్వర స్వామి వ్రత కథను తప్పకుండా చదవాలి. ప్రతి శనివారం ఉదయాన్నే పూజ చేసుకుని సాయంత్రం పూట కూడా పూజా గదిలో దీపం వెలిగించండి. అలాగే మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళిరండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు జుట్టు విరబోసుకొని వ్రతం చేయకూడదు. చక్కగా జడ వేసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని మెడలో నల్లపూసలు వేసుకొని భక్తితో వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ 7 శనివారాల వ్రతాన్ని భార్యాభర్తల్లో ఎవరు చేసినా లేదా ఇద్దరు కలిసి చేసినా ఫలితం సమానంగా లభిస్తుంది. ఈ వ్రతాన్ని ఆడవారే చేయాలి, నియమమేమీ లేదండి. పురుషులు కూడా వ్రతాన్ని చేసుకోవచ్చు. మగవారు అయితే ఈ 7 శనివారాలు క్షవరం మరియు హెయిర్ కట్ అనేది కత్తిరించుకోకూడదు. ఈ వ్రతాన్ని మగవారు ఆచరిస్తే 7 శనివారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆచరించాలి. అదే స్త్రీలు అయితే ముఖ్యంగా 3 వారాల పాటు మధ్యలో ఆటంకాలు లేకుండా వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని చేసేవారు శనివారం పూట బయటకు ఆహారం తినకూడదు. నేలపైన కూర్చొని మాత్రమే భోజనము చేయాలి. ఉప్పు కారాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది. అలాగే ఈ వ్రతం చేసేవారు ప్రతి శనివారం ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. శనివారం రోజున గ్రహణం ఏర్పడితే ఆ రోజున ఈ వ్రతాన్ని చెయ్యకూడదు. ఈ 7 శనివారాలు మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే మీ ఇంట్లోకి దైవ శక్తులు ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రశాంతంగా ఉండాలి. ఎవ్వరితో గొడవలనేది పడకూడదు. అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. కోపతాపాలతో వ్రతాన్ని అస్సలు ఆచరించకూడదు. అలా ఆచరిస్తే మనకి ఎలాంటి ఫలితాలు కూడా రావన్నమాట. పూజల స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని 10 మందికి ప్రసాదంగా పంచిపెట్టండి. మీ పూజకు ఇంకా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ వ్రతం చేసేటప్పుడు మధ్యలో ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే స్వామివారికి క్షమాపణ చెప్పుకోండి. ప్రతి శనివారం నాడు పేదలకు ఏదో ఒకటి దానం చేయండి లేదా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి. ఈ 7 శనివారాలు జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం లాంటివి అస్సలు చెయ్యకూడదు. ఈ వ్రతం పూర్తి అయిన తరువాత మీ మొక్కు తీరకపోతే స్వామిపై కోపం చూపించకూడదు. స్వామిపై నమ్మకంతో ఉండాలి. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన ఫలితం వస్తుంది. పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలిచేవాడు. స్వామివారు కనికరించి 7 శనివారాల వ్రతం ఆచరించమని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు స్వామి చెప్పినట్లుగా 7 శనివారాలు నియమనిష్టలతో పూజ చేసి తన పేదరికం నుండి బయటపడ్డాడు. సుఖ సంతోషాలను పొందాడట. కాబట్టి 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకునేవారు ముందుగానే ఈ నియమాలన్నీ తెలుసుకొని వ్రతాన్ని ప్రారంభించటం చాలా మంచిది. భక్తితో ఆచరిస్తే చాలు, ఎలాంటి కోరిక కూడా ఇట్లే నెరవేరిపోతుంది. ఆ వెంకన్న అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలని అంతటి శక్తి ఈ 7 శనివారాల వ్రతానికి ఉంటుంది. ఈ వ్రతానికి సంబంధించి మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నా
ఇంకే ఎలాంటి అనుమానాలు ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కరికి కూడా సమాధానం అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ముందుగా అందరికీ రిక్వెస్ట్ ఏమిటంటే మీరు వీడియోని క్లియర్గా చూడండి, చివరి వరకు కూడా చూసిన తరువాతనే కామెంట్ అనేది చేయండి. అయితే ఆడవారు నెలసరి సమయంలో ఖచ్చితంగా చేయకూడదు. ముందుగా నెలసరి 5 రోజులు పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాత మీరు మళ్ళీ పూజ అనేది చేసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేది పాటిస్తూ 7 శనివారాల వ్రతాన్ని చేసుకున్న వారందరికీ కూడా ఆ వెంకన్న స్వామి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా కలుగుతుంది. కాబట్టి మీ సమస్యల నుంచి బయటపడాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ స్వామివారికి ఒక్క ముడుపు కట్టుకొని అందరూ అంటే చేయగలము ఓపిక ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ విధంగా 7 శనివారాల వ్రతాన్ని ఆచరించవచ్చు అన్నమాట. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా ఇక్కడ కామెంట్లో తెలియచేయండి. దానికి సంబంధించిన విధంగా మీకు వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే అందరికీ ఇంకా సెలవండి. అలాగే చాలామందికి చెప్పుకోలేని తీరలేని సమస్యలు ఇంకేదైనా ఉన్నాయి అనే అనుమానంగా ఉన్న అంటే చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సంతానం కలగక వివాహం కాక బాధపడుతూ ఉన్నట్లయితే కనుక మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు ఉన్నారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్లో ఉంటుంది. మీకు ఏమైనా ఇంకా ధర్మ సందేహాలు ఉన్నా కూడా ఒక్కసారి గురువుగారికి కనుక కాల్ చేశారు అంటే వితిన్ 1 అవర్లోనే మీకున్నటువంటి ఎలాంటి సమస్యలకైనా ఎలాంటి ఇబ్బందులకైనా పరిష్కారాన్ని తెలియచేస్తారు.